మహిళా బిల్లు సాకుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాల్ని పార్లమెంట్లో తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనిగల వెంకట్రామిరెడ్డితో కలిసి మాట్లాడారు. దేశం మహిళలపై బీజేపీకి గౌరవం ఉంటే పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇదే మొట్టమొదటి బిల్ ఏదైతే పాస్ కాకుండా వ్యతిరేకించబడిందో అది కూడా ఒక ఘోరమైన దెబ్బ. రాజ్యాంగాన్ని మేము అట్లా రక్షించుకుంటూ ముందుకెళ్తున్నామో, ఇన్ని బిల్లులలో, వందల బిల్లులలో ఈ ఒక్క బిల్లు మాత్రమే ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేది ప్రజలందరూ గమనించాలి. అందరు కూడా పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాదు, కేవలం డీలిమిటేషన్ బిల్. వాళ్ళు మళ్ళీ గద్దెనెక్కడానికి తెచ్చుకున్న బిల్ ఒకటి. ఇంకొకటి, ఆంధ్ర వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలందరూ కూడా ఈ బిల్లును సపోర్ట్ చేసిందంటే, మీరు దక్షిణాదిలో నష్టపోతారని తెలిసి కూడా ఈ బిల్లుని సపోర్ట్ చేసిందంటే వాళ్ళు ఎంతగానో బీజేపీకి లొంగిపోయినారో అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడున్న బీజేపీ నాయకులకి నేను చెప్తున్నా, మీరు ఊరూరు వాడవాడ జెండాలు పట్టుకొని తిరగడం కాదు, మీ మనసులలో తెలంగాణని నింపుకోండి, తెలంగాణకి బాగవ్వాలని మీరు ఆలోచించుకోండి, దానికోసం పోరాడండి. అంతేగాని మీరు ఏదో కొత్తగా వచ్చి మాకు భక్తి సూత్రాలు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, పార్టీలకు అతీతంగా వెళ్ళి ప్రాంతాలు ముఖ్యమన్నట్టు మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ, మరోసారి ఈ డీలిమిటేషన్ బిల్లుని ఏమంటారు పాస్ అవ్వకుండా రాజ్యాంగాన్ని, మన సౌత్ని కాపాడుకున్న అందరికీ, ఎవరైతే వచ్చినారో ఇండియా కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని మేము విలేజ్ వైజ్, మండల్ వైజ్ ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ మా మీద విష ప్రచారం చేస్తుంది, మేము మహిళా వ్యతిరేకులమని. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇది కేవలం డీలిమిటేషన్ బిల్లు, అది ఉమెన్ రిజర్వేషన్ బిల్ ముసుగులో తీసుకురావడానికి ట్రై చేశారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడు పాస్ అయిపోయింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే ఇండియా పాకిస్తాన్ లెక్క విభజన చేశారు అని మన తెలంగాణని చాలా ఘోరంగా అవమానించడం జరిగింది. అది మీరు అందరు చూస్తున్నారు. కానీ నేను మాట్లాడినప్పుడు దీని గురించి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ ప్రజల అనుభవాలు మీరు ఘోరంగా అవమానించినారు, తీసిపడేసినారు అని చెప్పి అడిగితే, నేను మాట్లాడే ముందే ఆ అబ్బాయిని కూడా ప్రిపేర్ చేశారు, తీసుకొచ్చారు మళ్ళీ పార్లమెంట్లోకి. ఎందుకంటే నాకు తెలియదు అప్పటికే ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందని. నేను పార్లమెంట్లోనే ఉన్నాను కాబట్టి బయట జరుగుతుంది నాకు తెలియలేదు. కిషన్ రెడ్డి గారు అక్కడ ఉండి, సరే ఆయనకి తెలియదు, ఆ పిల్లగానికి తెలియదు, ఆ ఎంపీకి తెలియదు, తెలంగాణ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎంతమంది చనిపోయినారు, ఎందుకు ఇంత తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంది అనేది మనకు తెలుసు తెలంగాణ వాళ్ళకి. ఆయన ఏం చెప్తున్నాడు, కిషన్ రెడ్డి గారు లేచి అసలు తెలంగాణ ప్రజలను